ఇప్పుడే మనమంతా కూడా వార్తల్లో చూసామండి, విన్నామండి. భారతదేశము మరియు పాకిస్తాను ఇరు దేశాలు కూడా తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. కావున అన్ని రకాల ఉద్రిక్తతలు కూడా ఈ క్షణంతో ఆగిపోనున్నాయి, యుద్ధం ఆగిపోనుంది, ప్రాణ నష్టాలు ఆగిపోనున్నాయి అని చెప్పేసి రెండు దేశాలు కూడా అంగీకరించినట్లుగా మొదటగా అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఆ తరువాత అమెరికా విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి కూడా ప్రకటించడం జరిగింది. ఆ తరువాత భారతదేశ విదేశాంగ శాఖ కార్యదర్శి కూడా ప్రకటించడం జరిగిందండి. అందరూ ఖాయం చేశారు, తక్షణమే కాల్పుల్ని విరమిస్తూ ఉన్నాము, ఏ విధమైనటువంటి ఉద్రిక్తతలు ఇక ఉండవు అని. మంచి విషయం అండి. మనం యుద్ధం కోరుకోలేదు ఎప్పుడూ కూడా. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి అతిపెద్ద దేశం, పాకిస్తాన్కి ఏమీ లేదు కాబట్టి పోయేది కూడా ఏమీ ఉండదు. కానీ భారతదేశానికి చాలా ఉంది, కావున పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా ఎక్కువగా నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల రెండు దేశాలు కూడా కాల్పుల్ని విరమిస్తామని అంగీకరించాయి. పాకిస్తాన్కి సంబంధించినటువంటి NSA ఫోన్ చేసి చెప్పారు కాల్పుల్ని విరమిస్తాము అని. ఆయన చెప్పగానే మేము ఒప్పుకున్నాము, అంగీకరించాము అని మన విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్పారండి. మనకు పత్రికల్లో వచ్చినట్లు కానీ లేకపోతే టీవీల్లో వచ్చినట్లు కానీ ఆ సింగిల్ లైన్ స్టేట్మెంటు, డబుల్ లైన్ స్టేట్మెంట్స్ ఉండవండి. సుదీర్ఘమైనటువంటి చర్చల్లో అనేక షరతులు, అనేక బేరాలు అన్నీ కూడా జరిగి ఉంటాయి. ఆ తరువాతనే అన్నింటికీ ఒప్పుకున్న తరువాతనే ఈ నిర్ణయానికి వస్తారు. కావున భారతదేశానికి సకల శుభాలు చేకూరుతాయి. పాకిస్తాను దారికి వచ్చింది. స్వస్తి.